ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకున్న వర్షిణి యొక్క అంటే తను చిన్నప్పటి నుంచి తను చూసి తన బాగోగులు చూసి దాన్ని చదివించడం కానీ చేశారని చెప్పేసి మనం ఆ వర్షిణి వాళ్ళ నాన్నగారు మనం చెప్పిన విషయం తెలిసిందే. అదే విష్ణుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి విష్ణు గారు, ఇప్పుడు కనుక మీరు కనుక చూసినట్టయితే ఆ లేడీ గోరు గురించి కానీ అదేవిధంగా వర్షిణి గురించి కానీ చెప్పండి. ఇప్పుడు మీరు వీళ్ళ ఫ్యామిలీతో మీకు ఎటువంటి అటాచ్మెంట్ ఏర్పడింది? ఏ విధంగా మీకు ఈ ఫ్యామిలీ మీకు లేదా బంధువులా? వర్షిణి అంటే చాలా మంచి పిల్ల అండి, చాలా యాక్టివ్గా ఉంటుంది. తను ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో చేసింది, ఒక మూవీలో కూడా యాక్ట్ చేసింది, చాలా చురుగ్గా ఉంటుంది. అవన్నీ తర్వాత మేము మానిపించాం, స్టడీస్ మీద ఫోకస్ చేయమ్మా, నీకు 50,000 to 1 lakh శాలరీస్ వస్తే చక్కగా బాగుంటుంది, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అని చెప్పి నేను స్టడీస్ కూడా బాగా కంటిన్యూ వస్తున్నాను. ఒక 3 years గ్యాప్ వచ్చింది మా కొద్దిగా ఆర్థిక కారణాల వల్ల, ఈ కరోనా సమస్యలో కొద్దిగా ఇబ్బంది, ఒక 3 ఏళ్ళు గ్యాప్ వచ్చిన మాట నిజమే. ఇప్పుడు కూడా కొద్దిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఈ లేడీ గోరి ఒక డబ్బు అనే ఒక ట్రాప్ వీళ్ళ ఫ్యామిలీకి చూపించడం, ఈ తర్వాత ఈ మానసికంగా ఈ మందులు పెట్టడాలు, ఈ పసర్లు, ఇవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు. అంటే పసర్లు కానీ వీటిని నమ్ముతారా మీరు? అది ఉందండి, ఎందుకంటే నేను కూడా రాజేష్ నజియాగురి గారి దగ్గర 2 సంవత్సరాలు శిష్యరికం చేశాను. తణుకులో ఉంటారండి గురువు గారు, ఆయన చాలా మంచివారు. ఈ పిల్ల ఈ లేడీ గురి చేసిన ఈ పని వల్ల ఆవిడ అసలు అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదండి. ఈ మెసేజ్లు ఇవన్నీ నాకు చెప్పకుండా మొత్తం ఈ అమ్మాయి చేసేదంత ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కనీసం ఒక పెన్ను కొంటున్నప్పుడు కూడా నాకు కాల్ చేసి అన్న ఈ పెన్ను తీసుకుంటున్నాను బాగుంటుందా ఇలా అడిగే అమ్మాయి ఒక్కసారిగా చేంజెస్ వెళ్ళిపోయినాయి, చాలా వెళ్ళిపోయినాయి. ఈ లేడీ గురి కూడా ఏంటంటే లేడీ అనడానికి లేదు, జెంట్ అనడానికి లేదు, కనీసం ట్రాన్స్జెండర్ అనడానికి కూడా లేదు. మన ఎలా అంటే మీకు ఎలా చెప్పాలంటే మ్యాక్స్ మీకు రాజ్యాంగంలో లేని ఒక జీవి, దట్ ఈస్ కాల్డ్ లేడీ గోరి. కానీ ఈ లేడీస్ని ట్రాప్ చేయడం, అందులోనే ఏంటంటే బాగా చురుగ్గా ఉంటుంది. లేడీస్ని ట్రాప్ చేస్తాను అంతమంది ఎవరన్నా ట్రాప్ చేసినట్టు మీకు వివరాలు ఏమన్నా ఉన్నాయా? చూశాను నేను, ఆవిడతో పాటు ఒక 3 months వరకు నేను జర్నీ చేశాను. నేను ఆ 3 months కూడా పాపం తనే నా ఈఎంఐలు కట్టేది, నా ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. అతను లేడీ గోరి ఇస్తుంది, ఎంత కావాలంటే అంత ఇస్తుంది. ఈ నెలలో నాకు ఇంత ఖర్చు ఉందన్న, అది తిను ఇది తిను అని డబ్బులు ఇస్తుంది. అన్నిట్లో బాగానే ఉంది. కానీ అమ్మాయిలతో అలా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ లేడీ అనుకునేవాడిని నేను. కానీ ఏదేది మా ఫ్యామిలీ మీదకి వచ్చిన తర్వాత లోతుగా వెళ్తే తెలుస్తుంది ఏంటి అంటే షీఈస్ డూయింగ్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. అందరినీ సమానత్వంగా అందరికీ ఇదే చేస్తుంది. ఎవరో ఒక అమ్మాయి ఏముండదండి, ఎందుకంటే నా మీద పడిన వీడియో కూడా ఆల్రెడీ నేను మీకు చూపించాను. నేను ఇలాగా వాళ్ళు వీళ్ళని లేదు, బొగ్గల కొరకటాలు, కింద పట్టుకోవడాలు, పైన పట్టుకోవడాలు, ముడ్డి నిలబడాలి, ఇదే గోల. ఫస్ట్లో లేదండి ఇలాగా, ఫస్ట్లో మా పరిచయం అయినప్పుడు చాలా బాగుంది. తర్వాత మార్పులు వచ్చింది. ఇంకా వాళ్ళు వీళ్ళనే ఉందండి, కుక్క దొరికినా కూడా అదే పని చేసిద్దాము, నాకేం తెలుస్తుంది కదా. కాకపోతే మా దగ్గర చేసింది అయితే మాత్రం ఇదే. ఇలాగేనండి, రోడ్డు మీద ఇలాగ పోలీసు వాళ్ళని కొడుతూ ఇలా హల్చల్ చేస్తున్నప్పుడు నేను తను ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయాను. అంటే ఒక బాబా ఎవరో ఒక స్వామి ద్వారా పరిచయం అని చెప్పేసి. అవునండి, అలా నేనే పరిచయం అయింది, నేనే తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొద్దిగా మార్పులు చెందింది, కొద్దిగా వీడియోస్లో చక్కగా మాట్లాడడం, పోలీసులతో గౌరవంగా ఎలా ఉండాలి అన్నీ మనం చాలా వరకు నేర్పించాం. ఇది బయట ఒప్పుకొని సాగుతులే కానీ మా ఇంట్లో కూర్చొని నేను చెప్పింది అదే, పోలీసులతో ఇలా ఉండాలి. దాదాపు నువ్వే గురువా? మ్యాథ్స్ అంటే మంచిగా తయారు చేశాను, కానీ ఈ చెడు మార్గం మాత్రం నా దగ్గర లేదు, నేను ఎవరికి ఇలా చెప్పను లేదు. కానీ చెడు మార్గంలోకి తను ఆల్రెడీ ఉంది, అది నాకు తెలియదు. ఇలా ట్రాపింగ్, ఇలా తీసుకెళ్ళటాలు, అమ్మాయిలతో ఇలాగా సెక్షువల్, అబ్బాయిలతో సెక్షువల్, ఏది దొరికితే సెక్షువల్గా, ఇది అనేది మాకు అసలు లేదు. మా గురువుగారు ఇప్పుడు మాకు అలాంటి బోధలు చేయలేదు, మేము ఆ ట్రాప్లో లేము. అసలు ఆ గోరికి బట్టలు అనే కాన్సెప్ట్ తీసి పక్కన పెట్టండి. బట్టల గురించి మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ సెక్షువల్ కాన్సెప్ట్ అనేది ఆ గోరికి నాకు సదస్కి అస్సలు లేదు. మరి ఈవిడికి ఎందుకండి అమ్మాయిలు? నేను అమ్మాయిలకి దీక్షిస్తానే మాట తప్పు కదా. ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. ఆ టైంలో వాస్తవంగా చెప్తే మీ ఇంట్లో పెంపుడు కుక్క సాధన చేసినప్పుడు వెళ్ళి ఆ టైంలో యోగా చేస్తున్నప్పుడు కుక్కలు కూడా యోగా చేస్తే మీరు చూస్తుంటారు. కుక్కే వెళ్ళి ఆ సాధనలో కూర్చున్నా సరే కుక్కను కూడా మీరు శిష్యురాలుగా తీసుకోవాలి. కేవలం అమ్మాయిలనే తీసుకుంటాను, ఈ అమ్మాయిని తీసుకుంటాను, నాకు ఈ అమ్మాయి కావాలి, ముద్దులు పెడతావా శిష్యురాలకి? ఇక్కడ నుదుటం బొట్టెందుకు పెట్టుకుంటారండి? పెళ్ళైతేనే కదా. మరి ఈ అమ్మాయికి నుదుటం బొట్టెందుకు పెడుతుంది? వర్షినికి అదే బొట్టు పెడుతూనే ఉందండి. నేను పెంచిన అమ్మాయికి ఇలా అక్కడ బొట్లు పెట్టాలి, తాళి బొట్లు తీసుకొచ్చింది, ఆ తాళి కూడా మేము లాక్కున్నాం. మేము అంటే తను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి పెళ్ళి అసలు ఎట్లా అంటే తాళి తీసుకొచ్చి ఇలా మెళ్ళ వేసేసిద్ది, అది మెళ్ళ వేసేసిద్ది. నాకు కూడా వేసింది మెళ్ళ, నాకు కూడా మెళ్ళ వేసింది. అది ఇంకెంతమందికి వేసిందో నాకు తెలియదు, ఇవన్నీ చెప్పుకోకూడదు. ఇంకా మెళ్ళ వేసేసిద్ది. మరి నాకు కూడా మంగళసూత్రాలు బంగారం కొనిపెడితే బాగుంటుంది కదండి.
దానికి ఒక్కదానికే కొనిపెట్టింది. అంటే తాళ్ళు అనేది మీకు పసుపు తాడేసిందా లేకపోతే బంగారం? ఆమె కారులో ఇప్పుడు పసుపు తాళ్ళు ఒక 50 ఉంటాయండి. నేను ప్యాకెట్లో చూశాను నేను ఒకసారి. ఏంటి ఇవన్నీ అంటే నేను పెళ్ళిళ్ళు చేస్తుంటానని చెప్పింది. ఈమె చేసుకుంటుందని నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అది. అంటే ఆ తాళ్ళు మొత్తం తన కోసమే బయట వాళ్ళ కోసం కదనా? తన కోసమే బయట వాళ్ళ కోసం నాకు ఇప్పుడు తెలుస్తుంది. నాకు కూడా మెడలో తాడేసింది, ఇంకా అది అక్కడ ఇంట్లో పైన పారేసా. నాకు మెడలో తాడేసేవింది దరిద్రంగానే మొగండి అంటే ఏం పర్లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, అయిపోయింది. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇది అబద్ధమని నిజమని చెప్పడానికి. రాక్షస వివాహం చేసుకుందాం మిమ్మల్ని, రాక్షస వివాహం చేసుకుందాం ఏమోనండి, ఏమనుకొని చేసుకుంటుందో కానీ వాళ్ళ అమ్మాయిల జీవితాలు అయితే మాత్రం ఆవిడ వల్లే నాశనం అవడానికి రెడీలో ఉంది. నేనైతే ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఒకటే, నేను మంచి అనుకొని ఆవిడ సపోర్ట్ చేసా ఫస్ట్లో, కానీ ఇప్పుడు అన్నీ చూస్తే చెడు యాంగిల్సే. మొన్న ఏదో ఒక మాట అండి, మీకు ఆవిడ వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేయండి, ప్రతిరోజు ఒక వీడియో పెట్టేసిద్ది. ఒక 5-6 వీడియోలు పెట్టిన తర్వాత ఏకదమ్మని ఒక 10 days హాలిడే వచ్చింది. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇవన్నీ నాకు ఈ మధ్యకాలం ఈ నెల రోజుల్లో నేను తెలుసుకున్న విషయం ఇది. ఎప్పుడైతే మా ఫ్యామిలీకి డిఫెక్ట్ వచ్చిందో ఈవిడ గురించి ఎంక్వైరీ చేస్తున్న నిజాలు ఇవన్నీ. ఆ టైంలో ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఏదో ఒక అమ్మాయితో ఉండడానికి. ప్రతి రాష్ట్రంలో మాలాంటి బాధితులు ఉన్నారు. అమ్మాయితో వెళుతుందా అబ్బాయి అయితే వెళ్తుంది అనుకుంటా? ఆ టైంలో ఎవరు నచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేనైతే అమ్మాయిలు చూసాను, అబ్బాయిలు కూడా చూసాను. అంటే దాదాపు 3 నెలల పాటు ఆవిడతో పాటు మీరు కలిసి మీరు కానీ అమ్మాయిలందరూ అమ్మ 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 అని ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారు నాకు అర్థమయ్యేది కాదు. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ట్రాన్స్లోనే ఉంటారు వాళ్ళు కూడా. నేను నీతో ఉండాలి, నేను నీతోనే బతుకుతాను, నన్ను నీతో ఉంటాను, నీ సేవలు చేస్తూ బతుకుతాను, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోండి. నేను ఒక గురువు గారి దగ్గర ఉన్నా, నేను ఇప్పుడు అలాంటి విషయాలు అని చెప్పలా. నాకు అనిపిస్తే నేను ఇలా సేవ చేసుకుంటా. ఇవాళ సేవ చేసుకోకుండా కూడా పోయింది నాకు. నా ఏజంలో ఏ పాపమో కానీ మా గురువుగారి దగ్గర కూడా నాకు చెడ్డ పేరు వచ్చింది, నేను బయటకు వచ్చేసాను. కానీ ఆయన మర్చిపోలేం కదండి, గురువే ఎప్పటికైనా. చచ్చేవరకు ఆయన నా గురువు. ఆయన తీసుకోకపోయినా అది ఇక్కడే ఉంటుంది. తప్పు చేసింది ఆవిడ పాప. వర్షిది కూడా తప్పేం లేదండి, ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సరే గురువు తప్పే చేసినా మందలించుకోవడం గురు శిష్యుల అనుబంధం అది, అంతేగాని దాన్ని మీడియాకి తీసుకెళ్ళి నా గురువు ఇలా చేశాడు, నా శిష్యులు అలా చేసింది ఆయన ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు కదా ఆయన. అంటే మీ గురుగారి దగ్గరే తను కూడా దీక్ష తీసుకుందంటారు? ఉందండి, ఆవిడ కూడా శిష్యురాలే. అప్పట్లోనే ఆ అమ్మాయికి బాగోక, నా పరిస్థితి బాగోక మేము అక్కడికే వెళ్ళాం. వెళ్తే ఆయన శిష్యుడు దీక్ష ఇచ్చాడు. ఆయన దీక్ష ఇచ్చారు, మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు. వెళ్ళినప్పుడల్లా అన్నం. ఎవరండి అంటే మమ్మల్ని అఘోరి అనరండి, అఘోరి శిష్యులు అంటారండి. మేము అఘోరీస్ కాదండి. అఘోరి అనేది చాలా పెద్ద సాధన అండి. 14 సంవత్సరాలు వనవాసం అన్న అవ్వాలి, హిమాలయ సాధన అన్న అవ్వాలి, చాలా సిస్టమ్ ఉంటుందండి. అది అన్నీ వదిలేయాలండి. అలా అని చెప్పి తల్లిదండ్రులను వదిలేయమని చెప్పి ఎవరు చెప్పరు. ఏంటంటే ఆ టైంలో మాత్రమే దూరంగా ఉండమని చెప్తారు. ఊళ్ళో ఉంటే ఇంటికే ఉంటారండి. మా గురువుగారు మాత్రం ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా. వాళ్ళ అమ్మగారు 4 రోడ్లు అవతలు ఉంటారు. చూడాలనుకున్నప్పుడు ఆవిడే వస్తారు, అలా ఈయన వెళ్తుంటారు. అది కామన్. అది అమ్మ నాన్న వదిలేయమని చెప్పి ఏ పరంపర అండి అది? నాకు తెలిసి ఏ పరంపర లేదు. అంటే ఈ లెక్క మీ ఇద్దరు కలిసి ఒకే గురుగారి దగ్గర శిష్యరకం చేశారు. ఆ విధంగా తనతో పరిచయం అయింది. ఆ పరిచయం ఇక్కడ మా మంగళగిరి వచ్చినప్పుడు మీకు ఈ అమ్మాయి అటాచ్మెంట్ అంటే మీతో పాటు ఈ వర్షిని కూడా వచ్చిందంటారా? రాలేదండి, అప్పుడు తర్వాత పరిచయం అయింది. తర్వాత అంటే నేను ఊళ్ళో లేను కదా, నేను లేనప్పుడు తన కారు పాడవడం ఏదో జరిగితే సరే వెళ్ళండి అమ్మా అని చెప్పి మనోడికి చెప్పాను, మా తమ్ముడు ఒకటికి చెప్తే వాడేం చేసి ఆ పిల్లలు కూడా తీసుకుని వెళ్ళాడు. అంటే తోడు కోసం అసలు ఏం జరుగుతుందని తీసుకెళ్ళాడు. లేడీ గారు ఒక అట్రాక్షన్, అప్పట్లో యూట్యూబ్ హల్చల్ ఇవన్నీ జరిగినాయి కదా. సో అలా వెళ్ళింది. అలా వెళ్ళి అలా ట్రాప్లో అలా కొద్దిగా నాకు తెలిసే టైంకి మొత్తం అంతా అయిపోయిందండి. అంటే మీరు దాదాపు ఒక 3 నెలల పాటు ఆమెతో కలిసి ఉన్నారు అనుకున్నా. ఆ 3 నెలల పాటు మీరు చూసింది ఏంటి ఆవిడ దగ్గర? ఏమీ లేదండి, హల్చల్ చేయడం తప్ప ఏమీ లేదు. అంటే కానీ నేనేమనుకున్నానంటే ఇది సమాజానికి పనికొచ్చే అంశంగా తయారు చేయాలని నేను ట్రై చేశాను. ఈమె 8 నిమిషాలు 10 నిమిషాలు ఏదో చండాలంగా బూతులు తిడుతూ మాట్లాడేది అప్పట్లో. అప్పట్లో చాలా మంది గురించి మాట్లాడింది, ఆదిత్యనాథ్ గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతుంది. నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకు, మాట్లాడితే అంగంకి వస్తా. సీఎం అండి, రేవంత్ రెడ్డి గారు సీఎం అంటారండి ఆయన్ని. ఆయన అంగం కోసేది ఏంటండి? ఎవరండి ఈవిడ? న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మనకి ఇంకా లోక్ అదాలత్లోనే చాలా ఉన్నాయి. ఈవిడెవరండి రోడ్డు మీదకి వచ్చి అంగాలు కోయడానికి? మాట్లాడితే అంగం కోస్తా ఈవిడకి లేదని చెప్పి ఊళ్ళో అందరిది కోయాలా ఏంటి? అంటే ఈవిడికి ఆపరేషన్ ఏమన్నా చేయించుకుందా? థర్డ్ జనరల్ ఆపరేషన్ కాదండి, కాళికాదేవి రూపం కావాలని చెప్పి ఏదో తను అంగం మాత్రమే తీపించుకుని ఆ అంగంతో ఉన్న చర్మమే తనకి చుట్టూతో ఒక షేప్ లాగా తయారు చేసి పెట్టించుకుంది. అంతకు మించి ఏమీ లేదు అక్కడ. ఇది ఏదో కావాలని ఒక కుట్రపూరితంగా తను ఇట్లా తయారు చేసుకొని తనకి తానే హల్చల్ చేసుకుంటా, టోల్ గేట్ల దగ్గర ₹1 డబ్బులు కట్టకుండా గవర్నమెంట్ ఆదాయం గండి కొడుతూ ఇలా చేసుకుంటూ తిరుగుతూనే ఉంది.
ఫస్ట్లో మేము అనుకున్నాం ఇది సనాతన సాంప్రదాయం కోసం తిరుగుతుంది కదా, కట్టట్లేదు కదా అనుకున్నాం. కానీ ఇది మొత్తం ట్రాపే, ఏమీ లేదు అక్కడ. గో సంరక్షణ అంటది అంటే ఏంటో చెప్పనండి, తెలియదు. అమ్మాయిని కాపాడానంటది. వీళ్ళ అమ్మాయి కనిపించలేదని కాల్ చేస్తే ఇదే కోటయ్య, తిరుమల కోటయ్య కాల్ చేసి మా అమ్మాయి కనిపించలేదు, అమ్మాయి ఒక్క కూతురునే కాపాడుకోవాలి, నువ్వేం మోగాడివిరా, ఏం మాట్లాడితే నేను అందరిని అమ్మాయిలందరూ కాపాడేదానిలా కనిపిస్తున్నానా, మీ కూతురు మీరే కాపాడుకున్నాడు. మరి ఈవిడెందుకు మాట్లాడితే నేను ఆడపిల్లల్ని సంరక్షిస్తా, నేను ఆడపిల్లల్ని కాపాడుతా, మీరందరూ నా దగ్గరికి రండి. ఏం చేస్తుందండి, అందరికీ ముద్దులు పెట్టి రాత్రి ఒక్కొక్కరికి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ కూర్చుంటుంది. ఇదే జరిగేది, ఇంకేం లేదు అక్కడ. ప్రతిదీ తనకు కావాల్సింది తనకు అనుకున్నట్టుగా డబ్బులు ఎరేస్తూ చూపించుకుంటూ వెళ్ళిపోతుంది. నేను చూసిందైతే మాత్రం 2 రకాలుగా ఉందండి. జనాలే బతికినాడు ఇచ్చేవాడు కొంతమంది ఉన్నారు, ఏమో తీసుకోదని చెప్పింది కానీ తీసుకుంటుంది. నేను ఆవిడ అకౌంట్లో నా అకౌంట్లో ₹1,00,000 కూడా లేవని చెప్పింది కదా, నేను ఆవిడ కార్డు తీసుకెళ్ళి 11 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు నేనే డ్రా చేసుకుని వచ్చి రోజు ఖర్చులు వాడేవాడిని. నేను మీకు చెప్పే కదా 3 months ఒకేసారి 11 లక్షలు ఎలా డ్రా అవుతాయి? 11 లక్షలు డ్రా చేయమండి. ఎవ్రీడే కావాల్సింది ఎంత, జస్ట్ 30,000 to 50,000. రోజుకి ఒక 50-30 బీర్లు, ఒక 20 పెట్టెలు సిగరెట్లు, ఇక బయట తిరగడానికి పెట్రోల్కి. ఇది రోజు ఆవిడ ఖర్చు. ఆమె తాగుతుందండి, కేసు తీసుకొచ్చి. మీకు ఈ వీడియోలు కావాలంటే మా గురువు గారి దగ్గర ఉంటాయండి, కానీ నేను ఇప్పుడు మాట్లాడలేను. మీరు మాట్లాడతారంటే మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు ఆయన ఇవ్వచ్చు కూడా, ఎలా తాగుతుంది, ఏం చేస్తుంది, ఎలా మీద పడుతుంది, అన్నీ ఉన్నాయి. సార్ మీరు ఇప్పుడు ఆవిడ అంటే పిల్లలందరూ ట్రాన్స్లో ఉన్నట్టు అని చెప్పేసి అంటున్నారు, అటువంటి ఏమన్నా డ్రగ్స్ లాంటివి ఏమన్నా ఉపయోగించిందని మీరు అనుకుంటున్నారా? అది అనుమానమే కానీ అండి, నేను డైరెక్ట్గా చూసింది అయితే మాత్రం మందు, సిగరెట్లు, ఇవి కాకుండా ఏదో ఒక బ్లాక్ కలర్ పౌడర్ బాటిల్ తెచ్చుకుని వాడుతూ ఉంటుంది. అదేంటో నేను కూడా ఎప్పుడు చూడలేదు, మా దాకా రానివ్వరు, ఆ కార్లో కూడా ఎవరిని ఎక్కనివ్వదు. చూడలేదు అంటున్నారు, ఇప్పుడు చూసారంటున్నారు, ఏంటి జస్ట్ బాటిల్లో ఉంటుంది కదా, అది ఏంటనేది తెలియదు నాకు. అంటే అది తాగటం కానీ స్మెల్ చూడటం కానీ చేస్తుందా? దాచిపెట్టుకుంటూ ఉంటుంది సార్, దానిపైన ఏదో హోల్స్ ఉంటాయి, అది చేతిలో పోసుకుని అప్పుడప్పుడు నలుపుతూ ఉంటుంది. అది ఏంటనేది నాకు, అది ఖైనీ అయితే కాదు, సంథింగ్ అది. ఎందుకంటే క్లారిటీ లేదని చెప్తున్నా అందుకని మీకు నేను. కానీ ఆవిడ మొబైల్స్ కానీ, ఆవిడ ఒక ల్యాప్టాప్ వాడుతుంది, ఆ ల్యాప్టాప్ కానీ పోలీసులు అవి తీసుకొని అవి కనుక మీరు ఖచ్చితంగా చెక్ చేసి, ల్యాబ్ టెస్ట్ కూడా ఉంటుంది కదా, అవి కూడా చేసి తన పూర్వపత్రాలు మొత్తం బయటికి తీస్తే ఎంతోమంది ఆడపిల్లల్ని, ఎంతోమంది మగపిల్లల్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా. నేను రెండిట్లోనే బతుకుతున్నా కాబట్టి నేను పోలీసు వారిని కోరుకునేది ఒకటే, అందరినీ బతకనివ్వాలి, ఆ చుట్టూతో ఉన్న జనాలు కూడా బతకాలి అనుకుంటే ఆవిడ ఫోన్లు తెప్పించండి. ఇప్పుడున్న శ్రీవర్షిని కాపాడాలన్నా కూడా ఫోన్లు తెప్పించండి. శిష్యురాలు ఉంది కదా, కానీ దానిలో ముద్దుల సీన్లు, ఈ దారుణాలు చాలా ఉన్నాయండి. నాది ఒక ఛాలెంజ్ అంటున్నాం. ఇప్పుడు సపోజు ఆ లేడీ గోరే కనుక మీకు ఎటువంటి లేకోకుండా చక్కగా ఎటువంటి దాన్ని ఏమంటారు మీరు చెప్పినటువంటి లేకుండా మంచి ఆవిడ కనుక తెలిస్తే మీ అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కాదండి, నేను గవర్నమెంట్ని మరణశిక్ష అడుగుతానండి. నేను మరణశిక్ష అడుగుతాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద మీరు నిందేసినట్టుగా మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు అలా మాట్లాడినందుకు కాను నేను గవర్నమెంట్ కానీ చట్టాన్ని కానీ నా సెల్ఫ్ డెత్ నేను అడుగుతాను. ఆ అమ్మాయి కనుక ఏ ముద్దు పెట్టకపోయినా, ఆ అమ్మాయి నిద్రపోతున్నప్పుడు ఏమి చెయ్యకపోయినా, ఏ సెక్షువల్ హెరాస్మెంట్స్ లేదని మీరు నిరూపిస్తే నేను నా సెల్ఫ్ డెత్ అడుగుతానండి. మీరు జస్ట్ ఓన్లీ అమ్మాయిని అడుగుతున్నారు, నేను నా సెల్ఫ్ డెత్ అడుగుతానండి. నా పేరు అంటే మీరు మొత్తం ఇటువంటి ఆడపిల్లల్ని కానీ మిగిలిన కానీ సమాజాన్ని గురించి ఆవిడ నుంచి రక్షించాలనే ఉద్దేశంతో సమాజాన్ని రక్షించడమే కాదండి, భారతదేశాన్ని రక్షించినట్టు. ఎందుకంటే మనకి తెలిసిన ఈ 2 రాష్ట్రాలండి, కానీ ఆవిడ తిరుగుతుంది మొత్తం 24 రాష్ట్రాలు. ఒక కాశ్మీర్ వదిలేసింది, మొత్తం అన్ని తిరుగుతుంది. పంజాబ్ వెళ్తుంది, బీహార్ వెళ్తుంది, నాకు తెలిసి 5-6 రాష్ట్రాలు, కేరళ వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది. తమిళనాడులో అమ్మ అని మీద పడిపోతారు. ఓకే, పాప అసలు విషయం తెలియదుగా. ఏంటంటే జనాలు కూడా ట్రాన్స్లో ఉంటారండి, కర్మానుసారం జరుగుతాయని మేము నమ్ముతాం. అఘోర సిద్ధాంతం ప్రకారం కర్మ సిద్ధాంతం ఉంది, అన్ని సిద్ధాంతాలు పనిచేస్తాయి, అలా నమ్ముతాం మేము. కానీ ఈవిడ సిద్ధాంతం ప్రకారం ఈవిడ చేసే పూజలు ఏవి ఫలించవు. ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇలా కొట్టుకోవడం అనేది దేనిలో ఉంది? దేనిలోనూ లేదు, ఏ వేదాల్లోనూ లేదు. పూజలు చేసేటప్పుడు ఇట్లా కొట్టిద్ది, ఇలా కొడితే దాని మీనింగ్ ఏంటో నాకు తెలియదు. చేతుకున్న గాజులు కూడా పగిలిపోయా కొట్టిద్ది. ఇప్పుడు చేతికి గాజులు అవన్నీ పగల కొట్టుకుంది, దాని ముక్కలు కూడా నాకు తెలిసిన చోటే ఉన్నాయి. అవి కూడా ఏరుకొచ్చి మీరు కావాలి టెస్ట్కి ఇస్తానని కూడా పంపిస్తా. అంతకు మించి ఆవిడ దగ్గర ఏ పూజలు లేవు, ఏమీ లేవు. ఆవిడ దగ్గర ఉందల్లా పసర మందులు, ఆ వశీకరణ మంత్రాలు అయ్యే తప్ప
ప్రపంచాన్ని బాగు చేసేంత కానీ కనీసం మా మంగళగిరిని బాగు చేసే శక్తి కూడా ఆవిడ దగ్గర లేదు. అఘోరి అంటే దాదాపు ఒక ప్రపంచాన్ని రక్షించే ఒక సంరక్షకులుగా చెప్తారు. వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారు, బయటికి దాదాపుగా రారు, కనిపించరు. కానీ ఇది అందుకు విరుద్ధంగా ఈవిడ మొత్తం ప్రజల్లోనే తిరుగుతుంది, ఈ విధంగా చేస్తుంది. మీరు ఏ విధంగా చూస్తారు ఇది? సార్ కనిపించడం తప్పని కాదు, వస్తుంటారు, బయటకు వస్తుంటారు. ఇప్పుడు మా గురువు గారు కూడా బయటే ఉన్నారు. ఆయన వాళ్ళ గురువు ఆదేశం ప్రకారం ఆయన బయట ఉంటారు. ఈవిడ కూడా గురువు ఆదేశం ఉంటుంది, కానీ ఆ గురువు ఎవరు ఇప్పుడు ఎవరికి తెలియదు. పేరు చెప్తుంది విశ్వనాథ శాస్త్రి గారు అని చెప్పి ఒకసారి బయటికి పేరు చెప్పారు, కానీ ఆయన సంబంధించిన దాఖలాలు మాకు ఎక్కడ కనిపించలేదు. జనాలకి ఫ్రీగా అన్నం పెట్టమన్నాడు ఆయన బియ్యం పంపిస్తా అన్నాడు, ఉప్పు పంపిస్తా అన్నాడు, ఆశ్రమం కడదాం అది అని చెప్పారు. ఏమీ లేదు ఇప్పటి వరకు. ఈవిడదల్లా ఏం లేదు, ఆశ్రమం కట్టినా కూడా ఈ సెక్స్ భాగవతాలు తప్ప వేరే భాగవతాలు ఏమీ లేవు. ఆవిడ దగ్గర ఏమీ లేదు. ప్రజలు అంతకు మించి నమ్మాల్సిన అవసరమూ లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ వారిని కోరుకునేది ఒకటే, టోల్ గేట్లకు మనీ కట్టించండి. ఆవిడ ఎక్కడైనా కనిపిస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా తిరగమని చెప్పండి.